ఒకసారి అనంతపురం రాయలసీమ రాజకీయం గురించి కూడా మనం మాట్లాడదాం. రాయలసీమలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు పెద్దగా బలం లేదు అని చెప్పి, కాబట్టి ఎక్కువ స్థానాలు అక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన పరిస్థితి. కానీ హిందూపురంలో టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు పరిపూర్ణానంద స్వామీజీ, ఆయనకు టికెట్ రాలేదు. ఆయన టికెట్ రాకపోవడంతో చంద్రబాబు నాయుడు మీద చాలా ఎలిగేషన్స్ చేశారు. నాకు టికెట్ ఇస్తే ముస్లింల ఓటు బ్యాంకు పోతుందని మీరు అనుకున్నారా, 15% పోతే మరి మిగిలిన 85% సంగతి ఏంటి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఒకవేళ హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి ఇచ్చారు కాబట్టి మీరు దానిలో పునరాలోచన చేయకపోతే హిందూపురం ఎమ్మెల్యేగా కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అండ్ ఇక్కడ దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన, ఈ రెండు పార్టీలు కారణం అని చెప్పి సొంత పార్టీని నిందించకుండా మిగిలిన రెండు పార్టీల మీద ఈ నెపం వేసే ప్రయత్నం చేశారు. సో హిందూపురంలో చాలా ఆసక్తికరమైన రాజకీయం నెలకొంది. బీకే పార్థసారథి అక్కడ కూటమి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, బాలకృష్ణ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి. సో హిందూపురం రాజకీయం సంబంధించి అండ్ పరిపూర్ణానంద స్వామీజీ ఒకవేళ ఇండిపెండెంట్గా వేస్తే ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద అప్డేట్ చేయడానికి మా సీనియర్ రిపోర్టర్ ప్రతిమ కనెక్ట్ అయి ఉన్నారు. ప్రతిమ ఏంటి హిందూపురం రాజకీయం గురించి ఏం జరిగే అవకాశం ఉంది? పరిపూర్ణానంద స్వామీజీ ఇండిపెండెంట్గా వేస్తానని చెప్పి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. సార్, ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి మనం తీసుకున్నట్లయితే హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం కూడా ఉన్నటువంటి పుట్టపర్తి, కదిరి, రాప్తాడు, మడకశిర వీటికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా బోయ కమ్యూనిటీ ఇక్కడ ఓట్ బ్యాంక్ గా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈసారి 2024 ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి బీజేపీ నుంచి పరిపూర్ణానంద స్వామి పేరు ఫస్ట్ లో అయితే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మీడియాలో కూడా మనం అక్కడక్కడ వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ తర్వాత ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు శాంతమ్మ, ఎవరైతే బళ్ళారి ఎక్స్ ఎంపీగా ఆవిడ పనిచేసింది, అలాగే ప్రస్తుతం ఆమె హస్బెండ్ శ్రీరాములు కర్ణాటక మినిస్టర్ గా ఉన్నటువంటి ఆవిడని శాంతమ్మని తీసుకొచ్చి వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్ గా ఇక్కడ హిందూపురం నుంచి ఎంపీ క్యాండిడేట్ గా ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో ఆ తర్వాత మళ్ళీ కూటమి మరొకసారి సమీక్షించుకొని పరిపూర్ణానంద స్వామికి ఎంత మేర ఓటు బ్యాంక్ అనేది ఈ హిందూపురంలో ఉంటుంది అనేది ఆ పునరాలోచనలో పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకసారిగా బీకే పార్థసారథి ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో, అలాగే పెనుగొండలో తనకు బోయ కమ్యూనిటీ అయితేనేమి బీసీ కమ్యూనిటీ చాలా సపోర్ట్ ఉండడం వల్ల మళ్ళీ కూడా ఆయనకే పార్థసారథికి ఈ టికెట్ ను కేటాయించడం జరిగింది. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. ఇక పిఠాపురం అండ్